రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి వివాహం. ఇండియన్ సొసైటీలో వివాహం అన్న చాప్టర్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని రాశాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ పరిచయం అని పెట్టాను చూడండి. వివాహం అన్నది సమాజం మరియు చట్టం ఆమోదించిన స్త్రీ పురుషుల బంధం. ఇది కుటుంబ నిర్మాణానికి, సంతానోత్పత్తికి మరియు సమాజ స్థిరత్వానికి పునాది. మరొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ డెఫినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. వివాహం అనేది సమాజము మరియు చట్టం ఆమోదించిన స్త్రీ పురుషుల బంధం. ఇది కుటుంబ నిర్మాణానికి, సంతానోత్పత్తికి మరియు సమాజ స్థిరత్వానికి పునాది. అంతర్జాతీయ వివాహ దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకుంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ వివాహ దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2. ఒకవేళ అడిగితే అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. వివాహం అన్నది హిందీ పదం. వివాహం అన్నది హిందీ పదం, గుర్తుపెట్టుకోండి. వి ప్లస్ వాహ నుండి తీసుకోబడినది. అంటే దీని అర్థం సామాజిక పరమైన మరియు మతపరమైన క్రతువులను నిర్వహించి వధువును తీసుకొని వెళ్ళడం. ఏటట? సామాజిక పరమైన మతపరమైన క్రతువులను నిర్వహించి వధువును తీసుకొని వెళ్ళడం, హిందీలో మీనింగ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వివాహం అన్నది హిందీ పదం, వి ప్లస్ వాహ నుండి తీర్చుకోబడినది. అంటే దీని అర్థం సామాజికమైన మరియు మతపరమైన క్రతువులను నిర్వహించి వధువుని తీసుకొని వెళ్ళడం. ఇంతవరకు ఓకే. అయితే వివాహానికి సంబంధించి కొంతమంది పెద్దలు ఇచ్చిన కొన్ని మాటలు అనేవి ఇంపార్టెంట్ అనమాట. అవి కూడా చూద్దాం. నిర్వచనాలు, వారు ఏమి ఇచ్చారు, ఏం చెప్పారని చూద్దాం. ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ ఈయన ఏం చెప్పాడు అంటే, చట్టం లేదా ఆచారం గుర్తించిన పురుషుడు మరియు స్త్రీ మధ్య ఏర్పడే బంధమే వివాహం అన్నాడు. ఏమన్నాడంటే, చట్టం లేదా ఆచారం గుర్తించిన పురుషుడు మరియు స్త్రీ మధ్య ఏర్పడే బంధమే వివాహం అన్నాడు. అర్థమైందా? మరొక వ్యక్తి ఈ పదాలు పలకడానికి వెరైటీగా ఉన్నాయి వీళ్ళ పేర్లు. బోగార్డ్స్ ఇతను ఏమన్నాడంటే, పురుషుడు మరియు స్త్రీని కుటుంబ జీవితంలోనికి ప్రవేశపెట్టే సామాజిక సంస్థే వివాహం అన్నాడు. పురుషుడు మరియు స్త్రీని కుటుంబ జీవితంలోనికి ప్రవేశపెట్టే సామాజిక సంస్థ వివాహం అన్నాడు. తర్వాత గిల్లిన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, వివాహం అన్నది ఉత్పత్తి కోసం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సామాజిక ఆమోదం పొందిన మార్గం అన్నాడు. వివాహం అన్నది ఉత్పత్తి కోసం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సామాజిక ఆమోదం పొందిన మార్గం అన్నాడు. గిల్లిన్ అన్న మాటను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కుటుంబం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మళ్ళీ ఉపయోగపడుతుంది. తర్వాత మూర్దాక్ ఈయన ఏమన్నాడు అంటే, ఒకే చోట నివసిస్తూ పరస్పరం ఆర్థిక సహకారం కలిగి ఉన్న వ్యక్తుల వెష్టి కుటుంబాన్ని ఏర్పాటు దోహదపడే విశ్వవ్యాప్త సంస్థ. అలా ఏం లేదురా బాబు, ఒక కుటుంబంలో పరస్పరంగా ఆర్థిక సహాయం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన కుటుంబం అంటారు. దోహదపడే విశ్వవ్యాప్త సంస్థ వివాహం అంటాడు. ఓకే. సెల్లింగ్ మాన్ అనే ఆయన ఏమంటాడు అంటే, సంయోగం ద్వారా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్, సంయోగం. కొన్ని పదాలు దగ్గర ఉంటాయి, అవి మీకు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సెల్లింగ్ మాన్, సంయోగం, ఈ కీవర్డ్స్ అన్నమాట. ఓకే. సెల్లింగ్ మాన్, సంయోగం ద్వారా, సంయోగము ఇది గుర్తుపెట్టుకోండి. సంయోగం ద్వారా కలిగిన సంతానాన్ని చట్టబద్ధంగా సంతానంగా చేసే వ్యవస్థ అంటాడు.
వెస్టర్ మార్క్స్ ఆయన ఏమంటాడంటే, మతాచారాలు, సాంప్రదాయాలు, చట్టం గుర్తించిన రీతిలో స్త్రీ పురుషులు ఒకరిపై మరొకరు లైంగిక హక్కులను కలిగి ఉండే వ్యవస్థే వివాహం అంటాడు. ఓకే. తర్వాత వివాహం అన్నది విశ్వవ్యాప్తముగా ఆచరించబడే ప్రాథమిక సంస్థ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వివాహం అన్నది విశ్వవ్యాప్తముగా ఆచరించబడే ప్రాథమిక సంస్థ. అంతే కదా, ప్రపంచంలో ఎక్కడైనా వివాహం అన్నది ఉంది. ఇది వివాహం అన్నది విశ్వవ్యాప్తంగా ఆచరించబడే ప్రాథమిక సంస్థ. వివాహంలో వివాహంలో కొన్ని రూపాలు ఉన్నాయి. ఏంటి ఆ రూపాలు అంటే, ఏక భాగస్వామ్యత్వం, మోనోగమి. ఏక భాగస్వామ్యత్వం అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీనే ఉండాలి అన్నది ఏక భాగస్వామ్యం. ఇది అద్భుతమైన వివాహం, ఆదర్శవంతమైన వివాహం. బహుభాగస్వత్వం అంటే ఒక పురుషుడికి చాలామంది స్త్రీలైనా ఉండొచ్చు, భార్యలైనా ఉండొచ్చు. ఒక స్త్రీకి చాలామంది భర్తలైనా ఉండవచ్చు. అధిగణన వివాహం, సమూహ వివాహం. వివాహాల గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. జాగ్రత్తగా వినండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినడానికి కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ మీద కదా, కొంచెం మంచిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకునే వివాహ రూపం అంటే ఏకస్వామ్యం. అంటే ఏక ఏక భాగస్వామ్యం అంటే చూడండి, ఇక్కడ ఇమేజ్ ఒకటి వేస్తాను. దీనిని ఏక భాగస్వామ్యం అంటారు. అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకునే వివాహ రూపం అన్నమాట. అంటే ఎలా అంటే జీవిత భాగస్వామ్యం మరణం వరకు లేదా విడాకులు వంటి అసాధారణ పరిస్థితుల్లో వరకు వారు ఎలా ఉంటారంటే ఒక్కటిగానే ఉంటారు. వాళ్ళే, వారికి వారే. చావు బతుకో రేవు అన్నీ నువ్వేరా స్వామి నాతో అన్నట్లు ఉంటారు అనమాట. దీన్నే ఏక వివాహ భాగస్వామ్యం అంటారు. అంటే ఏక అంటే ఒకరికి ఒకరే ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఒకరికి ఒకరే ఉంటారు. అయితే ఇటువంటి వివాహాల్లో అసాధారణ పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఏంటంటే జీవిత భాగస్వామి మరణించిన లేదా విడాకులు వంటి కారణంతో వెళ్ళిపోయినప్పటికీ ఆ పర్సన్ ఇంకొక పెళ్ళి చేసుకోవచ్చు. ఇది సాధారణంగా ఒకప్పుడు మంచి సమాజంలో కనిపిస్తున్న ఆదర్శ వివాహం. ఇది ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇది అత్యంత ఆదర్శవంతమైన వివాహ రూపం. ఏక భాగస్వామ్యం 2 రకాలు. ఏక భాగస్వామ్యం 2 రకాలు. చాలా భలే ఉంటుంది. నాకైతే బోర్ అనిపించలేదు, ఇది చదువుతున్న బోర్ అనిపించలేదు. మీకు మెటీరియల్ రాస్తున్నప్పుడు దాదాపు నాకు 2-3 అవర్స్ తీసుకుంది. బోర్ అనిపించలేదు, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట టాపిక్. టైప్ చేస్తున్నప్పుడు అంతా చాలా అలా జాలీగా ఉంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలి అన్న టాపిక్ విధంగా ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఎలా ఉంది వివాహ వ్యవస్థ అన్నది ఇక్కడ క్లియర్గా ఉండడం జరిగిందనమాట. క్రమబద్ధ ఏక భాగస్వామ్య వివాహం ఏంటి అంటే, ఒక వ్యక్తి చూడండి, ఒక వ్యక్తి ఒకేసారి ఒకరినే వివాహం చేసుకుంటాడు. అయితే విడాకులు లేదా జీవిత భాగస్వామి మరణం తర్వాత మరొక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఒక పర్సన్నే వివాహం చేసుకుంటారు. అయితే ఆ పర్సన్ ఎప్పుడైతే లైఫ్లో నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతుందో అంటే విడాకులు తీసుకొని మరణించి కావచ్చు, ఇలా వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ని వివాహం చేసుకోవచ్చు అని చెప్తుందనమాట. దీన్నే క్రమబద్ధ వివాహం అంటారు. ఉదాహరణకి మొదటి భార్య మరణించిన తర్వాత రెండవ వివాహం చేసుకోవడం. గుర్తుపెట్టుకోండి, ఒక సమయంలో ఒక భాగస్వామి మాత్రమే ఉంటారు, కానీ జీవితకాలంతో ఒక్కటే కంటే ఎక్కువ వివాహాలు జరగవచ్చు. అంటే చనిపోయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, లేదా విడాకులు తీసుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, ఇలా అనమాట. ఇక్కడ క్రమరహిత ఏక భాగస్వామ్య వివాహం. క్రమరహిత ఏక భాగస్వామ్య వివాహం ఏంటి? క్రమరహితం అంటే జీవితంలో ఒక వ్యక్తి ఒక వివాహాన్ని జీవితాంతం అదే భాగస్వామ్యంతో ఉండాలి. విడాకులు ఇలాంటివి ఉండవు అనమాట. చావో రేవో. కొన్ని వివాహాలకి అటెండ్ అయినప్పుడు చూసి అనమాట, అక్కడ ఉంటారు అనమాట. ఏంటంటే అప్పగింతల సమయంలో చావైనా బ్రతకైనా ఇంకా కొన్ని మాటలు ఉంటాయి అన్నమాట. లేమి అయినా కలిమి అయినా
ఏది ఏమైనా చచ్చేంత వరకు నేను నీతోనే, నువ్వు నాతోనే అనమాట. ఎలా అంటే ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడున్న జనరేషన్లో యంగ్స్టార్స్గా చెప్పుకునే డైలాగ్స్ ఏంటి అంటే, అమ్మాయి అబ్బాయితో, అమ్మాయి అబ్బాయితో, నీకోసం ప్రాణమైనా వదిలేస్తా, నేను నీతోనే ఉంటా, అంతవరకు ఎవరు మనల్ని విడదీయలేరు ఆ డైలాగులు చెప్తారనమాట. అలా అనమాట. అంత ఫేక్లే కానీ అలా ఇక్కడ ఇలా అనమాట. చూడండి, క్రమరహిత ఏక భాగస్వామి వివాహం అంటే ఏంటంటే, జీవితాంతం ఒక వివాహం చేసుకొని జీవితాంతం అదే భాగస్వామితో ఉంటాడు. అంటే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరే చిలకా గోరింకలు లెక్క కలిసి ఉండాలన్నమాట లైఫ్ లాంగ్, అంతే. ఉదాహరణకు విడాకులు లేకుండా, పునర్వివాహం లేకుండా జీవితాంతం ఒకే భాగస్వామితో జీవించడం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒకే వివాహం, ఒకే భాగస్వామి. వాళ్ళు మరణించినా కూడా ఈ పర్సన్ అలాగే ఉండిపోతారు. ఇది ఇక్కడ అర్థం. తర్వాత బహు భాగస్వామ్య వివాహము, పాలిగమి, బహుభాగస్వామ్య వివాహం. ఏంటి బహుభాగస్వామ్య వివాహం అంటే, ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ మంది జీవిత భాగస్వామ్యాలను కలిగి ఉండే వివాహం వ్యవస్థ. ఒక వ్యక్తి జీవితంలో ఒకటి కంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములను కలిగి ఉండే వివాహ వ్యవస్థను బహుభాగస్వామ్యం అంటారు. ఇందులో రకాలు ఉన్నాయి చూడండి. బహుభార్యత్వం, బహుభర్తత్వం, రెండు ఉంటాయి. బహుభార్యత్వం, బహుభర్తత్వం. ఇందులో మొదటిగా బహుభార్యత్వం అన్నది చూద్దాం. బహుభార్యత్వం, బహుభర్తత్వం. ఇక్కడ బహుభార్యత్వం గురించి మనం చూద్దాం. బహుభార్యత్వం గురించి చూద్దాం. ఏంటి ఈ బహుభార్యత్వం అంటే, ఒక పురుషుడు ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం. బహుభార్య, బహు అంటే ఎక్కువ, భార్య అంటే భార్యలు, బహుభార్య అంటే ఎక్కువ భార్యలు అని అర్థం. ఒక పురుషుడు ఒకేసారి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు వివాహం చేసుకోవడాన్ని బహుభార్యత్వం అంటారు. ఇక్కడ ఉదాహరణకి ఒక వ్యక్తి ఒకేసారి ముగ్గురు భార్యలు, మరి రాయలసీమలో అనుకుంటాం. ఓకే, ఒక వ్యక్తికి ఒకేసారి ముగ్గురు భార్యలు ఉండటం. ఓకే, భార్య భగని బహుభార్యత్వము, భార్య భగని బహుభార్యత్వము. ఏదో బాబా టట అనే ఒకటి ఏదో ఉంటుంది, మేము అలా ఉందనమాట. ఒక భగని భార్యత్వము అంటే ఏంటి అంటే, ఒక పురుషుడు అక్కా చెల్లెల్ని, అంటే ఒకే కుటుంబానికి చెందిన, ఒకే రక్త సంబంధికి చెందిన, ఒకే సోదరులు, అంటే సోదరి అనే పేరు నాకు అర్థం అంటే, మీరు సమాన ఉదరమునందు జన్మించిన వారిని సోదరి లేదా సోదరులు అంటారు. అంటే ఒకే కడుపు నుండి జన్మించిన వారిని. ఇక్కడ ఈ పాయింట్ మీకు గుర్తుపెట్టు. సోదరులు అంటే ఏంటంటే, ఒకే ఉదరము నుంచి, ఒకే కడుపులో నుంచి వచ్చిన పిల్లలు. ఓకే, ఇక ఒక పురుషుడు అక్క లేదా చెల్లెలను, అంటే సోదరులను, ఆయన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను వివాహం చేసుకోవడం. ఉదాహరణకి రాము మొదట సీతను వివాహం చేసుకున్నాడు, తర్వాత సీతా చెల్లెలైన గీతను వివాహం చేసుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరనమాట. ఇది భార్య భగని బహుభార్యత్వము. ఇప్పుడు చూడండి, తెగ ఇది ఎక్కడ కనిపిస్తుంది అన్నది నేను ఇక్కడ ఇచ్చాను. భారతదేశంలో ప్రస్తుతం కనిపించే తెగలలో ఏ ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి అంటే, భగని భార్యత్వము కనిపించే ప్రాంతాలు ఏంటి అంటే, ఇక్కడ చూడండి, గోండ్ తెగ, గోండ్ ట్రైబ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బైగా మధ్యప్రదేశ్, బిల్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్. ఉదాహరణకి ఇక్కడ మళ్ళీ ఇచ్చిన చూడండి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇద్దరు అక్కా చెల్లెలను వివాహం చేసుకోవడం. ఇద్దరు అక్కా చెల్లెలు అంటే ఒకే కుటుంబానికి చెందిన, ఒకే కుటుంబంలో ఒకే సోదరీమణులను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, 5 మంది కావచ్చు, ఎంతమందినైనా ఒక కుటుంబానికి చెందిన అమ్మాయిలందరినీ ఒకడు పెళ్లి చేసుకుంటే దాన్ని భగని భార్యత్వం అంటాం. ఎక్కడ కనిపిస్తుంది ఈ అంటే, ఇక్కడ చూడండి, ఈ గోండు తెగలోను, తర్వాత భైగా తెగలోను, భిల్లు తెగల్లోనూ కనిపిస్తుంది. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఓకే, క్లియర్. భార్య భగనేతర బహుభార్యత్వం ఏంటి అంటే, ఒక పురుషుడు వివాహం చేసుకున్న స్త్రీలు పరస్పరం సోదరులు కానప్పుడు. అంటే ఉదాహరణకు
ఉదాహరణకి మీకు అక్కడ ఏం చెప్పాను? భార్యాభగిని వ్యవస్థలో భార్యత్వంలో అంటే ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఇక్కడేంటంటే అక్కడ ఒకరిని వారికి నచ్చిన వాళ్ళని చేసుకుంటాడబ్బా! వారికి నచ్చిన వారిని చేసుకుంటాడు. అక్కడక్కడ అంటే వీడికి భార్యలు మాత్రం మోర్ దెన్ 2 అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటారనమాట. ఒక పురుషుడు వివాహం చేసుకున్న స్త్రీలు పరస్పర సోదరులు కానప్పుడు. అంటే రాము సీతని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి వివాహం ఆ తర్వాత లతాని వివాహం చేసుకున్నాడు. సీత, లత ఇద్దరు అక్క చెల్లెలు కాదు. మీకు అర్థమై ఉండాలి. మళ్ళీ చెప్తున్నా. ఒక పురుషుడు వివాహం చేసుకున్న స్త్రీలు పరస్పరం అక్క చెల్లెలు కాదు. కానీ వాడు ఇద్దరి కంటే ముగ్గురు, నలుగురు, 5 మంది ఎంతమందినో చేసుకున్నాడు. ఉదాహరణకి రాము సీతని వివాహం చేసుకున్నాడు. తర్వాత లతాని వివాహం చేసుకున్నాడు. సీత, లత అక్క చెల్లెలు కాదు. ఒకరు సమాన ఉదరం నుండి జన్మించిన వారు కాదు. ఇది భార్య భగనేతర బహుభార్యత్వము. ఎక్కడ కనిపిస్తాయి ఇవి అంటే నాగా ట్రైబ్స్, ఓరాన్ ట్రైబ్స్, సంతాల్ ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? నాగా ట్రైబ్స్ ఎక్కడ జీవిస్తున్నారంటే నాగాలాండ్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. సంతాల్స్ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇద్దరు సోదరులు కాని మహిళని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ నేను మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి. అంటే సమాన సోదరీమణుల నుంచి కాని సోదరీమణులు ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చాను. భార్యలిద్దరు సోదరీమణులు. సీత, గీత సొంతం అక్క చెల్లెలు. ఇక్కడ సోదరీమణులు కాదు సీతాలత. ఆమె ఎవరో ఈమె ఎవరో ఈయన తీసుకొచ్చి అక్క చెల్లెలు చేసినట్టు అనమాట పెళ్లి చేసుకుని. కారణాలు ఎందుకు ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే వ్యవసాయము మరియు పశుపోషణ ఎక్కువ శ్రమ అవసరం కాబట్టి. అంటే భార్యత్వం అన్న పాయింట్ ఆఫ్ గురించి మనం ఆలోచిస్తే ఎందుకు బహుభార్యత్వం చేసుకుంటున్నారు అంటే వ్యవసాయము మరియు పశుపోషణలో ఎక్కువ శ్రమ అవసరం కాబట్టి, ఎక్కువ అక్కడ వర్కర్స్ అన్నది పనిచేసే పని సామర్థ్యం ఎక్కువ కావాలి కాబట్టి అలా చేసుకుంటారు. ఆ తర్వాత సంతాన సంఖ్య పెంచుకోవాలని కోరిక, తర్వాత సామాజిక ప్రతిష్ట, సంపద మరియు ఆస్తి ప్రదర్శన. బహుభార్యత్వం వలన కలిగే నష్టాలు ఏంటి అంటే ఇక్కడ హెడ్డింగ్ గీయడం మర్చిపోయాను. బహుభార్యత్వం వల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే పిల్లలకు సంబంధించిన పోషణ సరైన రీతిలో ఉండరు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? కుటుంబ స్త్రీకి అధమ స్థానం ఉంటుంది. ఎక్కువ భార్యలు ఉన్నప్పుడే అంటారన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఆమె ఒక 5 పిల్లలు ఉన్నారు, 5 భార్యలు ఉన్నారు ఒక పర్సన్కి, ఎలా చూస్తాడు అనమాట. కుటుంబంలో స్త్రీకి అధమ స్థానం. ఆర్థిక పెనుభారం ఉంటుంది. 5 మంది భార్యలు, ఒక భార్యని పిల్లల్ని చూసుకోవడానికే నానా వేతనలు పడుతున్నారు బయట. అలాంటిది 5 మంది భార్యలు, 5 మందికి ఒక్కో భార్యకి 2 పిల్లలున్నా 10 మంది పిల్లలు. అమ్మో, చాలా పెద్ద సంసారం అది. అలా ఆర్థిక పెనుభారం ఉంటుంది. బహుభార్యలు ఉండడం వలన ఆప్యాయత, అనురాగాల ప్లేస్లో గొడవలు ఉంటారు. నీకు అదే ఎక్కువలే, నేను కాదు కదా, లేకపోతే అది నాకంటే ఎక్కువలే, అయ్యగారు అది ఇది ఎలా ఉంటాయి అన్నమాట గొడవలు. సో ఇవి మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. తర్వాత బహుభర్తత్వం చూద్దాం. ఒక స్త్రీకి ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడం. ఒక స్త్రీ ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడం. ఉదాహరణకు ఒక మహిళకు ఒకేసారి 2 భర్తలు ఉండటం బహుభర్తత్వం. కారణాలు ఏంటి చూడండి. ఇక్కడ రకాలు చూద్దాం. బహుభర్తత్వం రకాలు. సోదర బహుభర్తత్వం, భాతృ సంబంధం. ఓకే, సోదర బహుభర్తత్వం లేదా భాతృ సంబంధం. అక్కడ భగని అన్నది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భాతృ అన్నది గుర్తుపెట్టుకోండి. భర్తలు పరస్పరం సోదరు, అంటే ఒకే కుటుంబానికి చెందిన భర్తలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అమ్మాయి ఒకతే ఉంటుంది. అంటే కనిపించే ప్రాంతాలు ఏంటంటే ఒక పురుషుడు, మీకు క్లియర్గా అర్థమై ఉంటుందని ఇక్కడ చిన్నగా ఇచ్చిన ఏం లేదండి. ఒక అమ్మాయి ఒకే కుటుంబంలో 2, 3, 4, 5 మంది అబ్బాయిలు ఉంటే ఆ 5 మందికి ఒకే అమ్మాయి భార్య ఉంటుంది. 5 మంది అబ్బాయిలకి ఒక అమ్మాయి భార్య ఉంటుంది ఒకే కుటుంబంలోనే. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ కనిపించే ప్రాంతాలు ఇచ్చాను చూడండి.
తోడా తెగ నీరగిలి తమిళనాడు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కాసా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రాంతాల్లో, లడ్డాఖ్లోని కొన్ని సాంప్రదాయ సమూహాలు, టిబెట్లోని కనిపిస్తాయి. తర్వాత అసోదర బహుభర్తత్వం భాతృయేతర సంబంధం. భర్తలు సోదరులు కాకపోవడం అంటే కనిపించే తెగలు చూడండి. నాయర్ కమ్యూనిటీలో కనిపించిందని గతంలో కొన్ని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తర్వాత తోడా ట్రైబ్లో కొన్ని సందర్భాల్లో అసోదర రూపాలు కూడా నమోదయ్యాయి అని చెప్పారు. తర్వాత బహు భర్తత్వం వలన కలిగే నష్టాలు ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చాను చూడండి, జాగ్రత్తగా వినండి. సమాజము మరియు కుటుంబంలో పురుషుడికి అధమ స్థానం ఉంటుంది. అప్పుడు ఆమె క్యూన్ అనమాట. 5 భర్తలు ఉన్నారు, ఆమె ఏం చెప్తే అలా అదే వినాల్సింది. ఏట్రే అంటుంది. జనన రేటు తీవ్రంగా తగ్గుతూ ఉంటుంది. కుటుంబం నిరంతరం ఆప్యాయత ప్రేమలు లేకుండా గొడవలు తలెత్తుతూ ఉంటాయి. ఇందాక చెప్పాక సేమ్ అలా అనమాట. జైవిక తండ్రి స్థానంలో సామాజిక తండ్రి మాత్రమే ఉంటాడు. తర్వాత ఇంకా మీకు ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ బహుభర్తత్వం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్న ఒక కోణంలో ఆలోచిస్తే ఏంటి అంటే, ఆస్తి అన్నది ఉమ్మడిగానే అలానే ఉంటుంది. అంటే చీలిపోవడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఆమె ఉంటుంది, ఆమెతోనే అందరూ కలిసి ఉంటారు, అందరూ ఆస్తులు అన్నది అలాగే ఉంటుంది. ఇది అక్కడ ఆలోచించే విధానం. తర్వాత ఓకే, ఇంకా టైం 20 minutes పైన అయింది. నెక్స్ట్ క్లాస్ చెప్తాను, దీన్ని జాగ్రత్తగా వినండి. క్లాస్ విన్న తర్వాత నెక్స్ట్ క్లాసులో కోడ్ చెప్తాను, దీనికి సంబంధించి పెట్టేస్తే నేను PDF పంపిస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ దగ్గరలోనే ఉండబోతుంది అంటున్నారు. FPSC బోర్డు ఒక క్లారిటీ ఇచ్చింది. బాబు అవన్నీ ఫేక్, మీరు నమ్మకండి. ఏదైనా ఉంటే మేము వెబ్సైట్లో పెడతామని చెప్పింది. ఓకే, ఏదేమైనప్పటికీ మంచిగా చదవండి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మనం రెడీగా ఉండాలి. ఆల్ ది బెస్ట్.